మేము 23 రోజులుగా ఈ సమ్మెను నిర్వర్తిస్తున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కలు చెల్లెళ్ళు అని చెప్పి మరి మా ఆవేదను ఎంతగా ఉండాదో ఆయన అర్థం చేసుకోకుండా మాకు జీతాలు పెంచమని మేము అడుగుతుంటే ఒక్కసారి కూడా మా యొక్క ఆవేదన ఆయన అర్థం చేసుకోవడం లేదు. మరి ఎందు నిమిత్తమై ఆయన గమ్ముకున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఈ యొక్క సమ్మెను మేము 23 రోజులు కాదు కదా, 3 నెలలైనా 4 నెలలైనా మా యొక్క డిమాండ్స్ని మాకు ఇచ్చేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్తున్నాం. మరి మేము అడిగింది ఏంటి? మేము బ్రతకలేక మరి ఎంతోమంది చాలామంది వీడియోస్ ఉన్నారు, మరి ఈ జీతంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ మాకు గ్యాస్ ఇవ్వడం లేదు, ప్రొవిజన్స్ ఇస్తున్నారే కానీ అవి కూడా పోపు సామాన్లు అవన్నీ మాకు ఇవ్వడం లేదు. మరి కూరగాయలు ఇవ్వడం లేదు. ఏమి ఇవ్వకనే టీఏడిఏ ఇవ్వకనే మమ్మల్ని 11,500 జీతాలు ఇచ్చి మరి మేమన్నీ పెట్టుకొని మేము ఇలా జీవిస్తున్నాము. కానీ మాకు వచ్చే జీతం అంతా పిల్లలు, చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు మా దగ్గరకు వస్తున్నారని మా యొక్క జీతాన్ని వెచ్చించి మేము వాళ్ళకి సేవ చేస్తున్నాము. కనీసం మాకు 26,000 జీతం ఇవ్వాలని మేము పోరాడుతుంటే మా సమస్యలను పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన స్థిరంగా ఆడుకుందాం ఆంధ్ర అని అంటే వేస్ట్ ఖర్చులన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి మేము అడిగిన దాన్ని వాళ్ళు ఏ ఒక్కటి కూడా మాకు చేయడం లేదు. అందుకని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా ఈ సమ్మెను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లో 23వ రోజు మా సమ్మె జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు మా ప్రభుత్వంలో ఏ ఒక చలనం లేదు. మాకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. అంగన్వాడీ మీద వేధించే వాళ్ళకి మేము సరైన శిక్ష విధిస్తామని మా చేతిలో ఉంది. ఏ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఏ ప్రభుత్వం రావాలని. అయినా ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మరీ హింసిస్తుంది. ఆడవాళ్ళని కూడా చూడకుండా రోడ్ల మీద పోలీసుల వేధింపులు, సచివాలయం వేధింపులు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. మా అంగన్వాడీ స్కూల్ తెరిచి కూడా సచివాలయం వాళ్ళు ఉద్యోగం చేసినా మేమేం భయపడేది లేదు, మా ఉద్యోగాలు తీసేసినా మేమేం భయపడేది లేదు. మా సమ్మెని మేము జయప్రదం చేసి 26,000 ఇచ్చే వరకు మా సమ్మె ఆగదు. జగన్ అన్న ఏం చేసినా మేమేం కాదు, 5వ తేదీలో విధులు లేకపోతే ప్రతి ఒక్క అంగన్వాడీ తీసేస్తాను అంటున్నాడు. ఆయన మేము చూసుకునే వరకు మా పోరాటం ఆగదని మా అంగన్వాడీ తరపున మేము చెప్తున్నాం. రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు 23 రోజులుగా ఈ రాష్ట్రంలో 56,000 సెంటర్లకు పైగా 103,000 మంది సిబ్బంది యావత్తు సమ్మెలో ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలన్న ఆలోచనతో కూడా లేదు. ఆలోచనలో లేకపోగా నిన్న వాళ్ళు అల్టిమేటం అనే పేరుతో మీరంతా 5వ తారీఖు లోపల ఉద్యోగాల్లో చేరకుంటే, సెంటర్లు తెరవకుంటే మేము సీరియస్ చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి ఇది ఒక పరాకాష్ఠగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత ప్రధానమైన సమస్య అంగన్వాడీ సమస్యగా మారిపోయింది. ఇక ఏ సమస్య కంటే కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా మారిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల ఎంపిక, ఇన్ఛార్జీల ఎంపిక, లేదంటే ఆ సీట్లు ఈ సీట్లు ఇట్లాంటి వ్యవహారాలకు వెచ్చిస్తున్నటువంటి టైంలో 1వ వంతైనా ఈ సమస్య పరిష్కారానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు ఊరికే ఉత్సవ విగ్రహాల్లాగా రోజు చర్చలకు రావడం, మాట్లాడడం, అడ్డగోలు ఆర్గ్యుమెంట్స్ చేసి వెళ్ళిపోవడం తప్ప ప్రతిదీ ముఖ్యమంత్రి ఫైనలైజ్ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇంత 23 రోజులుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రులు చెప్తారు. ఏమైనా కనీసమైనటువంటి విజ్ఞతతో కూడా ఆలోచించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఇది తీవ్రమైనటువంటి సమస్యగా మేము భావిస్తున్నాం. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర 1,00,000 మందికి పైగా అంగన్వాడీ టీచర్లు, మినీ వర్కర్లు, ఆయాలు ఈరోజు బైఠాయింపు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు శాంతియుతమైనటువంటి పద్ధతిలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి పెద్ద ఎత్తున ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇంత కంటిన్యూస్గా సమ్మెలో ఉన్నటువంటిది గతంలో ఎక్కడా కూడా లేదు. ఇంతటి తీవ్రమైన వ్యతిరేకతకి ఈ ప్రభుత్వం పాల్పడినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో తక్షణం వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్య వేతనాలు పెంచడం, గ్రాట్యుటీని అమలు చేయడం అనేది ఈ రెండూ కీలకమైనటివి.
ఈ 2 కాకుండా మిగిలినవన్నీ చేస్తామని చెప్పి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. వెంటనే వేతనాన్ని పెంచే విషయం, గ్రాట్యుటీని అమలు జరిపే విషయంలో సీరియస్గా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి, నిర్ణయం చేయాలి. ఈ సమస్యను తక్షణం పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికే రావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.